బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాలు సందర్భంగా భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి నెల 27 వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరగనున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు మావోయిస్టు పార్టీ హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలు, వ్యాపారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు పోలీసులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఖమ్మం నుంచి ఫోన్లలో అందిస్తారు. నవీన్, మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించినట్లు చూస్తున్నాం. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? మనం చూడొచ్చు. మొత్తం మీద చూస్తున్నట్టు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేటి నుంచి దాదాపు వారం రోజుల పాటు అంటే ఈ నెల 27 వరకు కూడా మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్ర కమిటీలు కూడా ప్రకటనలు రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే వాల్ పోస్టర్లతో పాటు పాంప్లెట్లు కూడా వదిలిన పరిస్థితి మనం చూసాం. అయితే పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు అనేది ఆవిర్భావ దినోత్సవం అనేది దాదాపు 21 సంవత్సరం అయింది. ఇప్పటికి కూడా దేశంలో ఉన్న వివిధ విప్లవ గ్రూపులన్నీ కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి అప్పటి పీపుల్స్ వారు తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వివిధ పార్టీలు, విప్లవ పార్టీలు మొత్తం కూడా ఏకమై మావోయిస్ట్ పార్టీ కూడా ఆవిర్భావం అయింది. ఆవిర్భావం అయింది దాదాపు నేటితో 21 సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో 21వ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు ఇతర రాష్ట్ర కమిటీలు కూడా పిలుపునిచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలలో అలర్ట్ ఉంది. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వారోత్సవాలు వారం రోజుల పాటు ఉంది. కనీసానికి వాళ్ళ రిక్రూట్మెంట్ అంటే పార్టీకి సంబంధించిన మధ్యకాలంలో బాగా ఎన్కౌంటర్లో భారీ ఎత్తున కూడా డ్యామేజ్ అయ్యారు. కీలక నేతలు కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు కూడా చనిపోయినట్టు నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా పోలీసులు కూడా అయ్యారు. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా పార్టీ చేసుకుంటుందా, లేదంటే విధి విధానాలు కూడా పార్టీ ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందో, పక్క చర్చలకు వస్తాం, శాంతి చర్చలకు వస్తాం అని చెప్పేసి కూడా గత సంవత్సరం కాంచి కూడా మావోయిస్టులు కోరుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం సత్యమీరా అంటుంది, చర్చలకు ఒప్పుకుంటలేదు. అయితే పార్టీకి సంబంధించిన 21వ ఆవిర్భావ దినోత్సవంలో ఎలాంటి పార్టీ నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ఇప్పటికే ఆ ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మొత్తం కూడా మమేకం చేస్తూ వారోత్సవాలకు సంబంధించిన పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి కూడా గిరిజనులకు కూడా చెప్పింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో బ్యానర్లతో పాటు ఇటు వాల్ పోస్టర్లు కూడా వేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం అంటే ప్రధానంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నుండి జిల్లాలు మాత్రం అలర్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా పూర్తి స్థాయి కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో భారీగా పోలీసు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నైట్ పూట ఏదైతుందో ఏజెన్సీ ప్రాంతాల పోయి ఆర్టీసీ సర్వీసులు అయితే ఈ వారం రోజుల పాటు నిలిపేస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ సంబంధించిన డిపో మేనేజర్లు అయితే చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క మావోయిస్ట్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాలు వారోత్సవాలు నిర్వహించాలి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఇటు బీజేపీలో ఉన్నటువంటి నేతలు కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు, ఎలాంటి కార్యక్రమాలు అంటే ప్రారంభోత్సవాలు కానీ ఏజెన్సీ ప్రాంతాలు ఏమైనా ఉంటే శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని చెప్పి పోలీస్ పర్మిషన్ ఉండాలి, పోలీస్ సెక్యూరిటీ తీసుకుని పోవాలని చెప్పేసి కూడా చెప్తుంది. కింద స్థాయి నాయకులైనా సరే, చిన్న చిన్న పోస్టర్లు ఉండే ప్రజాప్రతినిధులైనా సరే ఎట్టి పరిస్థితులలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న వాళ్ళు నైట్ పూట బయట తిరగకూడదు, జనాల మధ్యనే ఉండాలి తప్ప బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో అయితే ఒక అలర్ట్ అయితే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్ట్ ప్రాబ్లం ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రమే. అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వారోత్సవాలు ఖచ్చితంగా అంటే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఖచ్చితంగా అక్కడ నిర్వహిస్తారు కాబట్టి ఆ ప్రాంతం మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితిగా పడుతుంది. ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా పెట్టారు. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో అనుమానితుల కింద ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతం నుంచి బయటకు ఎవరైనా వస్తే మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు, కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా కొంతమంది హిట్ లిస్ట్ లో ఉన్నట్టు మావోయిస్టు సంబంధించిన వాల్ పోస్టర్లు కూడా వేశారు. పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా తెలియచేయాలి, గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా సరే కొత్త వ్యక్తులు వస్తే మాత్రం సమాచారం ఇవ్వాలి. హోటళ్లలో ప్రధానంగా చూసుకుంటే నగరానికి అంటే భద్రాచలం, ఈ వరంగల్ సంబంధించిన ఏదైతే కీలకమైన ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి ఆ సరిహద్దులో ఉన్నటువంటి హోటల్స్ పై కూడా పోలీసులు అయితే గట్టిగా పెట్టారు. గుర్తింపు లేని వ్యక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హోటల్ రూములు ఇవ్వకూడదని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం వేళ హైటెన్షన్ అయితే ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్నదని చెప్పుకోవచ్చు. తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఛత్తీస్గఢ్ ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ అలర్ట్ ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా నిర్వహించడమే కాకుండా కేంద్ర కమిటీకి సంబంధించిన
కీలక నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కూడా ఛత్తీస్గఢ్ లే మకాం వేసుకొని ఉన్న పరిస్థితి కాబడుతుంది. పార్టీకి సంబంధించిన ఆవిర్భావం అంటే 21వ మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. వారం రోజుల పాటు ఉంటాయి. ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన విధి విధానాలు చర్చించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐఎల్టీఆర్ ఇప్పటికే అడవి ప్రాంతం మొత్తం కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబోతుంది. ఎందుకంటే మావోయిస్టులు ఈ 21వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒకే చోట ఉంటారు. కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కూడా ఒకే చోట ఉంటారని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా ప్రత్యేక హెలికాప్టర్లతో అయితే కూమింగ్ చేస్తున్నారు. డ్రోన్లను కూడా వాడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్.